Lights off, wanna be the one that treats you right. We'll dance, yeah, we'll lose ourselves into the night. Let go of your... Hey friends, ఎలా ఉన్నారు? వెల్కమ్ టు అవర్ న్యూ వీడియో. ఈ రోజుటి వీడియోలో పాండిచ్చేరిలో డే 3లో చూడాల్సిన ప్లేసెస్ ఏంటి అనేది ఈ వీడియోలో చూద్దాం. ముందుగా చూడాల్సింది సన్ రైజ్ స్పాట్. మీకు దగ్గరలో ఏ బీచ్కి వెళ్ళినా ఆ సన్ రైజ్ స్పాట్ అనేది వ్యూని ఎంజాయ్ చేయొచ్చు. పాండిచ్చేరిలో ముఖ్యంగా చూడవలసిన ప్లేసెస్లో మాత్రే మందిర్ ఒకటి. ఇది ఆరోవెల్ నుంచి 13 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. మాత్రే మందిర్ అంటే సంస్కృతంలో మాతృమూర్తి ఆలయం అనే అర్థం. మాత్రే మందిర్ నిర్మాణం అనేది 1971లో ప్రారంభమైంది. దాని పూర్తి నిర్మాణం 2008లో ముగిసింది. దాదాపు మాత్రే మందిర్ నిర్మాణం అనేది 37 సంవత్సరాల పాటు నిర్మించారు. ఈ మాత్రే మందిర్ నిర్మాణంలో ముఖ్యంగా చెప్పుకోదగిన వ్యక్తుల్లో మీరా అల్ఫాజా ఒకరు. ఈమెను మదర్ ఆఫ్ మాత్రే మందిర్ అంటారు. ఈమె అరవిందో గురువు యొక్క శిష్యురాలు. ఈ అరవిందో అనే వ్యక్తి ఇక్కడి మెయిన్ గురువు. ఒకరు మీరా అల్ఫాజా అయితే మరొకరు ఈ మాత్రే మందిర్ రూపకల్పన ఫ్రెంచ్ ఆర్కిటెక్ట్ రోజర్ ఏంజర్. ఈమె మాత్రే మందిర్ని గోళాకార షేప్లో నిర్మించడం జరిగింది. దీని చుట్టూరు బంగారు కంచెలాగా రౌండ్ షేప్ బిల్లలుగా నిర్మించారు. తద్వారా సూర్యకాంతి లోపల ఉన్న గ్లోబ్ క్రిస్టల్ మీద నేరుగా పడి ఆధ్యాత్మిక శక్తిని ప్రబలింపచేస్తుంది. మీరు చూస్తున్నది మాత్రే మందిర్ ఎంట్రన్స్. ఇక్కడ లోపల మీకు ఫ్రీగా ఎంట్రీ పాస్ ఇస్తారు. ఇది లోపల ఉన్న మాత్రే మందిర్ ఆర్కిటెక్చర్. మనకు ఎలక్ట్రికల్ సైకిల్స్ ఉంటాయి. ఓన్గా ఎక్స్ప్లోర్ చేయాలంటే చేయొచ్చు, లేదా గైడ్ని తీసుకోవచ్చు. గైడ్ని తీసుకుంటే కనుక కార్లో వాళ్ళే తీసుకొస్తారు. మనకి 4000 రూపీస్ ఛార్జ్ చేస్తారు. మనం ఎంటర్ అయిన ప్లేస్ నుంచి జస్ట్ 3 కిలోమీటర్ల దూరంలోనే మెయిన్ మాత్రే మందిర్ ఉంటుంది. ఆరోవెల్లో సుమారు 60 కంటే ఎక్కువ దేశాలకు చెందిన ప్రజలు 3000 నుంచి 5000 వరకు జీవిస్తున్నారు. వీరు వివిధ దేశాలకు చెందినవారు మరియు ఒకరికొకరు స్నేహభావాలతో జీవిస్తారు. వీరిలో మతం కానీ, కులం కానీ, డబ్బు మీద కానీ, రాజకీయ భావాలు లేకుండా మనుషులంతా ఒకటే అనే మానవత్వంతో జీవిస్తారు. ఆరోవెల్ని 4 జోన్లుగా విభజించడం జరిగింది. 1 రెసిడెన్షియల్ జోన్, 2 ఇండస్ట్రియల్ జోన్, 3 కల్చరల్ జోన్, 4 ఇంటర్నేషనల్ జోన్. ఈ రెసిడెన్షియల్ జోన్లో మనకు కూడా ఫ్లాట్స్ అమ్ముతారు. కానీ మన తరాంతరం వెళ్ళిన తర్వాత దాన్ని మాత్రే మందిర్ ఆధీనంలో ఉంటుంది. ఆ పైన ఎటువంటి అధికారం ఉండదు ఎవరికి. ఈ ఆరోవెల్లో వాడుతున్న ప్రొడక్ట్స్ అన్ని ఇక్కడి నుంచే మ్యానుఫ్యాక్చరింగ్ జరుగుతుంది. అదేవిధంగా ప్రపంచంలో ఉన్న అన్ని కంట్రీస్కి ఇక్కడి నుంచి ఎక్స్పోర్ట్ చేస్తారు. ఇప్పుడు మీరు చూస్తున్నదే మాత్రే మందిర్ ఫైనల్ వ్యూ పాయింట్. లోపలికి వెళ్ళాలనుకుంటే కనుక 3 months ముందే మనం ఆన్లైన్లో టికెట్ బుక్ చేసుకోవాలి.
మీరు ఎవరైనా వెళ్ళాలనుకున్న వాళ్ళైతే డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, ఆన్లైన్లో అపాయింట్మెంట్ బుక్ చేసుకోండి. ఇప్పుడు మనం మాత్రే మందిర్ లోపల వ్యూ ఎలా ఉంటుంది అనేది ఇప్పుడు చూద్దాం. నాలుగు 400 కేజీలుగా ఉంటుంది. సూర్యకాంతి డైరెక్ట్గా ఈ క్రిస్టల్ మీద పడి లోపల వెలుతురుని వెదజల్లుతూ ఉంటుంది. ఈ వీడియో మీద మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇలాంటి ఇన్ఫర్మేషన్ కోసమై నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.